ఓకే, బేసిక్ బైబిల్ కోర్స్ లెసన్ నెంబర్ 4 2.0. దీన్ని చదవాలా? పాఠం పేరు ఏంటంటే దీన్ని చదవాలా, దీనిని చదవాలా. పోనీ దీన్ని చదవమని ఎవరైనా చెప్పారా? చెబితేనే దీన్ని చదవాలి. చదువును చదవమని ఎవరైనా చెప్తారండి? అయ్యో ఎందుకు చెప్పరు? చెవు మేలేసి మరి స్కూల్ బస్ ఎక్కించి మరి స్కూల్కి పంపిస్తే అక్కడ వాళ్ళు చెవు మేలేసి మరి చదివిస్తారు. అవునా? చదువు చదవమని ఎవరు చెప్తున్నారంటే తల్లిదండ్రులు చెప్తున్నారు, ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. మరి బైబిల్ చదవమని ఎవరు చెప్పారు? బైబిల్ని దీన్ని చదవమని ఎవరైనా చెప్పారా? యెషయా గ్రంథం 34వ అధ్యాయం చదువు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. దేవుడు చెప్తున్నాడండి. చదువు చదవమని తల్లిదండ్రులు గురువులు చెప్తే ఈ గ్రంథాన్ని చదవమని ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు, చదువుకొనుడి, ఈ బ్రతుకు దినములన్నిటను దీనిని చదువు కొనుడి. దేవుడే చెప్తున్నాడు దీన్ని చదవమని. బైబిల్ చదవమని దేవుడే చెప్పాడు కాబట్టి బైబిల్ని చదివి తీరాల్సిందే. మన ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ డైరీ ఇచ్చాను. డైరీ అంటే కొత్త డైరీలు కాదులండి, ఇంట్లో ఉన్న పాత ఇచ్చాను, ఏమనుకోవద్దు. మీరు 2026 సంవత్సరంలో బైబిల్ చదవటం అనేది ప్రతి ఒక్కరు పూర్తి చేస్తారని తీర్మానం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం. ఆ డైరీలో ఏ రోజు ఏం చదివారో, మీకు ఏం పాయింట్లు వచ్చినాయో చక్కగా రాస్తే ఏమండి దేవుడు కోరుకునేది ఏంటి? దేవుడు ఆజ్ఞ ఇది ఏంటి? నేను మీకు ఇచ్చిన గ్రంథాన్ని చదవవలెను. ఆదికాండం చదివితే సరిపోద్దా? ఇప్పుడు మా నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ మీకు ఆస్తి ఇచ్చారండి, ఫస్ట్ ఉన్న 2 లైన్లు మాత్రం చదివితే సరిపోద్దా? చివరి వరకు చదవాలా? చివరిలో సరిహద్దులు ఉంటాయి. ఈ పక్క ఎవడన్నాడు, ఈ పక్క ఎవడన్నాడు, ఇదన్నీ అడుగులేదని మొత్తం కాగితాలన్నీ చదవాలి. అలాగే బైబిల్ కూడా మొత్తం చదవాలి. చదివేటప్పుడు మీకు 100 డౌట్లు వస్తాయి. ఏ డౌట్కైనా నేను సమాధానం చెప్తాను. మీకు ఏం భయం లేదు, నన్ను అడగండి. నన్ను అడగడానికి మీకు ఇబ్బంది అయితే ఇక్కడ ఒక డబ్బా ఉంటుంది మాకు ఎప్పుడు. ఆ ప్రశ్న రాసి ఈ డబ్బాలో వాడైతే గ్రీన్ రంగు డబ్బా, ఎవరు ఏం వేయట్లేదని ఇక్కడ లోన పెట్టా చూపించిన. మీకు ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను ఏమీ అభ్యంతరపడినా మీరు అడగడానికి కూడా దేనికి కూడా అభ్యంతరం పడవలసిన పని లేదు. దీనిని చదవాలండి. చదవమని ఎవరైనా చెప్పారా? దేవుడే చెప్పాడు కాబట్టి చదవాల్సిందే. అన్నింటినీ చదువుతున్న మనిషి బైబిల్ని కూడా తప్పక చదవవలెను. ఇప్పుడు చెప్పండి, దీనిని చదవాలా? ఎందుకు చదవాలి? దేవుడు చెప్పాడు కాబట్టి దీన్ని చదవాలి. లేదా ఆబ్జెక్షన్ అంతే, కావాల్సిన ఆన్సర్ అదే, బేసిక్.